25,000 సంపాదించినటువంటి బీజేపీ పార్టీ 64,000 ఎట్లా పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇది కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్. అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు మీరు, ఈ జూబ్లీ హిల్స్ అందులో అంతర్భాగము, మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు, మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇవాళ కేంద్రంలో అధికారం నుండి 12 సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకి ఏం తెలియని నిమిషం తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇవాళ 2024లో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇవాళ మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్లకు టీఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాను. కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటాడు, కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందానా అంటాడు. ఇద్దరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా పలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. అటేసిన ఓటు ఇటే, ఓటు ఇటేసిన అటే. ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, మేము కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు, పోయినసారి 25,000 వచ్చినాయి, ఈసారి ఆ నోట్లు తెచ్చుకోగలుగుతావా, లేకపోతే దేన్ని ఛాలెంజ్ చేస్తాం. ఓటు కూడా 6% వస్తే పోల్లా డిపాజిట్ వస్తుంది. మీకు ఆ విశ్వాసం ఉందా? స్థానిక ఎంపీవి కదా, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నావు, కేంద్ర మంత్రివి కదా, డిపాజిట్ వస్తుందా? మేమైతే మాకున్న అంచనాల ప్రకారంగా 3 అంకెలంటే 10,000 కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి గారు, మీరు చేసిన నిర్వాహకం, మీరు టీఆర్ఎస్ పార్టీని మొత్తం మీ వ్యవస్థను అప్పచెప్పినటువంటి పరిస్థితులల్లా నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా, చూడండి మీ నాయకులు ఏ విధంగా టీఆర్ఎస్ తోటి లోపాయకారిక ఒప్పందం చేసుకుంటా ఉన్నారో ఆలోచన చేయండి. కొంతమంది ఏ టీం బి టీంలో చర్చ పెడుతున్నారు. 2 టీములు ఉన్నాయి బై స్టేట్లో, దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. 2 టీములు, ఒకటేమో 6 గ్యారెంటీలు ఎగ్గొడుతున్న టీం, ఒకటేమో గల్లా పట్టుకొని 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్న టీం. బీజేపీ సైలెంట్, దెర్ ఇస్ నో టీమ్. బీజేపీ దేని మీద మాట్లాడతలేదు. ఈ రాష్ట్రంలో అరాచకాల మీద మాట్లాడదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదు. ఈరోజు 2 టీంల మధ్యనే పోటీ. 6 గ్యారెంటీలు ఎగ్గొడుతున్న టీం ఒకటైతే, 6 గ్యారెంటీలు అమలు చేయమని గల్లా పట్టుకొని పోరాడుతున్న టీం ఒక టీం. 2 టీంల మధ్య జరిగే ఎన్నికల్లో 6 గ్యారెంటీలు అమలు కావాలంటే మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన వాళ్ళకు మీరు ఓటేస్తే, మేము గ్యారెంటీలు ఇవ్వకుండా తులం బంగారం ఇయ్యమని తేల్చి చెప్పినా మాకే ఓటేసింది, ఇక ఇచ్చేదే లేదు అంటారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ను గుణపాఠం చెప్పండి.